ఇదంతా అకాడమిక్ బిల్డింగ్. దిస్ ఈస్ ద క్రికెట్ గ్రౌండ్ అండ్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇవి ఫ్యాకల్టీ రెసిడెన్సెస్, ఇవి మా హాస్టల్స్. వెరీ బ్యూటిఫుల్ క్యాంపస్ కదా. హాయ్ ఎవ్రీవన్, మై ఛానల్ వైష్ణవి కుప్పిరెడ్డి. ఇవాళ అయితే నేను మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు బ్లాగ్ మా కాలేజ్ టూర్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. యాక్చువల్లీ చేద్దామని నేను ఛానల్లో ఫస్ట్ బ్లాగే ఇది పెడదాం అనుకున్నా, బట్ డ్యూ టు హెక్టిక్ స్కెడ్యూల్ అండ్ ఆల్ పెట్టలేకపోయాను. సో ఈరోజు అయితే మాకు ఫ్రీ టైం దొరికిందని చెప్పేసి ఇవాళ అయితే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. చూసేద్దాం పదండి. ఇదైతే మా కాలేజ్ ఎంట్రన్స్. మీరు ఇంతకు ముందు బ్లాగ్స్లో కూడా చూసుంటారు. ఇలా వచ్చి ఇది వచ్చేసి మా అకాడమిక్ బిల్డింగ్. దీని పేరు అయితే ఉర్వెల. ఇలాగే ఇక్కడ ప్రతి ఒక్క బ్లాగ్స్కి ఒక్కొక్క నేమ్స్ లైక్ మైథాలజికల్ రిలేటెడ్ నేమ్స్ అయితే పెట్టారు. అవన్నీ మీకు ఆ పిక్చర్ క్యాప్చర్ చేసేటప్పుడు అవన్నీ చూపిస్తాను. ఇదంతా అయితే అకాడమిక్ బిల్డింగ్ అండ్ మొత్తం ఇక్కడ అన్ని చెట్లు అవే ఉన్నాయి. నేషనల్ ఫ్లాగ్. సో క్యాంపస్ మొత్తం గ్రీనరీగా ఉంటుంది మా క్యాంపస్ అయితే. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యాంపస్. అండ్ మేము జాయిన్ అయ్యే టైంకి క్యాంపస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే. సో వీ హ్యావ్ సీన్ ఇట్స్ కన్స్ట్రక్షన్, హౌ ఇట్ వెంట్ త్రూ అనేది అదంతా అయితే. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ కనెక్షన్ విత్ దిస్. ఎండిపి బ్లాక్ అనమాట. లైక్ అంటే మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బ్లాక్. ఇక్కడ ఎండిపి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి గవర్నమెంట్ రిలేటెడ్వి. లైక్ 2-3 months కోర్సెస్, అవి మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి వాళ్ళ రెసిడెంట్స్ అండ్ వాళ్ళ అకాడమిక్ రిలేటెడ్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. నైస్ ఫ్లవర్స్ కదా. అకాడమిక్ బిల్డింగ్ రైట్ సైడ్ ఉన్నదైతే ఎండిపి బ్లాక్, లెఫ్ట్ సైడ్ అయితే నిరంజన. ఇది ఆడిటోరియం ఉంటుంది అండ్ ఇక్కడ లోపల ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. This is the canteen. ఇక్కడ ఒక డోర్ అయితే కనిపిస్తుంది కదా, ఇది అటు సైడ్ కూడా ఒకటి ఉంది డోర్. అటు నుంచి వెళ్తే ఆడిటోరియం లోపలికి ఎంట్రీ అన్నమాట. బట్ ప్రజెంట్ అయితే ఇది లాక్ వేసి ఉంది. ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు అయితే నేను మీకు అది కూడా చూపిస్తాను, ఒక షార్ట్ లాగా పెట్టి. ఇవి బాగున్నాయి కదా, హస్తముద్రికలు. అలా వచ్చాక ఇటు నుంచి వెళ్తే క్లాసెస్కి అయితే వెళ్ళొచ్చు. మా క్యాంపస్ మొత్తం అయితే 119 acres, లైక్ 119 acresలో ఉంది. ఇట్స్ అ వెరీ హ్యూజ్ అండ్ బ్యూటిఫుల్ క్యాంపస్. ఇలా రాగానే ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే వాష్రూమ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ ప్రింటింగ్ అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ క్లాస్ రూమ్స్ అన్నమాట, ఫస్ట్ ఇయర్స్వి. చాణక్య, ఇలాగే ఏదో ఒకటి చాణక్య, చంద్రగుప్త అని అండ్ 5 elements ఆఫ్ నేచర్ లైక్ అగ్ని, వాయు అలా అని నేమ్స్ అయితే పెట్టుంటారు. చాలా బాగుంది కదా. ఊరికే నేనే అంటున్నా బాగుంది కదా అని అనుకోకండి, నిజంగానే చాలా బాగుంటుంది మా క్యాంపస్.
చూసారా జల్. నెక్స్ట్ ఐ థింక్ ఇట్స్ అగ్ని. ఇక్కడైతే ఒక పెద్ద నంది కూడా ఉంది మధ్యలో. అక్కడ గ్లాసెస్లో కనిపిస్తున్నది అయితే లిఫ్ట్. ఇది అయితే మా లైబ్రరీ కోసం ఇంకో షార్ట్ వీడియో ఒకటైతే మీకు తీసి అప్లోడ్ చేస్తాను. వీ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లైబ్రరీ అండ్ బుక్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ లేని నేను కూడా అప్పుడప్పుడు కొన్ని బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటాను. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఇవి మిగతా క్లాస్ రూమ్స్. ఇక్కడ ఒక చెట్టు. ఈ క్యాంపస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా ఈ చెట్టుని కొట్టేయలేదు. నైస్ కదా. ఇది ఎంతో చాలా ఏన్షియంట్ ట్రీ అని మేము అనుకుంటాం, బట్ ఈవెన్ వీ డోంట్ నో అబౌట్ ద హిస్టరీ బికాజ్ ఇట్స్ మిస్టరీ. వీడియో అయితే సండే రోజు క్యాప్చర్ చేస్తున్నా. సో అన్ని రూమ్స్ అయితే క్లాస్ రూమ్స్ అయితే లాక్ చేస్తున్నాయి. సో క్లాస్ రూమ్ లోపల వీడియో కూడా నేను ఒక రోజు మీకు షూట్ చేస్తాను. ఇక్కడ అక్కడక్కడ అలా కోట్స్ రాస్తుంటాయి హిందీలో. రావట్లేదా? మీకు ఒకటైతే చూపించేస్తాను. ఇక్కడ ఇది రిమోట్ జస్ట్ ప్రెస్ చేస్తే ఈ బోర్డ్ పైకి వెళ్తుంది, ఇది కిందికి వస్తుంది. నేనైతే మూవీస్లో చూసి ఇది ఎలా లాగుతారు అని అనుకునేదాన్ని. ఎక్కడ నేను ఇంతకుముందు క్లాసెస్లో అయితే చూడలేదు. మీలో కూడా ఎవరైనా చూడకపోయి ఉంటే చూసారని చూపిస్తున్నా. ఏంటి పిల్ల ఎక్సైట్మెంట్ అని అనుకోకండి. అండ్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ ఫోన్లో వాళ్ళకి కాల్ చేస్తే టెక్నికల్ టీం వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవుతారు. మాకు ప్రొజెక్టర్స్ కూడా 3 సైడ్స్ ఉంటాయి. అంటే ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు అటు సైడ్ చూడడానికి, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు అటు సైడ్ చూడడానికి. అండ్ ఇట్ ఈస్ ఫర్ ది కంఫర్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇక్కడ మన ఫేసెస్ కూడా క్యాప్చర్ అయితే అవుతాయి. ఇప్పుడైతే అవ్వట్లేదు, ఇవాళ సండే కదా, సో అన్ని క్లాస్ రూమ్స్ ఆఫ్ ఉన్నాయి. సో సారీ ఫర్ దాట్. అండ్ ఇఫ్ పాసిబుల్ ఎప్పుడైనా వేరే వర్కింగ్ డేస్లో నేనైతే ఇవన్నీ మళ్ళీ క్యాప్చర్ చేసి మీకు చూపించేస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. వైష్ణవి కూడా పెడితే బాగుండేది ఫ్రెండ్స్ ఒక క్లాస్ రూమ్ పేరు. యాక్చువల్లీ అకాడమిక్ బ్లాక్ ముందు ఊర్వెలా అని చూపించిన కదా, అక్కడ నుంచి లోపలికి వస్తే ఎంట్రన్స్ ఇక్కడికైతే బయటికి వస్తాం, లోపలికి వస్తాం అనమాట. అండ్ దీస్ ఆర్ ద 2 లిఫ్ట్స్. స్టెప్స్ కూడా 3 ప్లేసెస్లో ఉన్నాయి. అక్కడ ఎంట్రన్స్ దగ్గర, ఇక్కడ మిడిల్లో, అండ్ అక్కడ వెనకాల కూడా స్టేర్స్ అయితే ఉన్నాయి. అక్కడ దిస్ ఈస్ ద ఫ్యాకల్టీ లాంజ్. విజిటింగ్ ఫ్యాకల్టీ కూడా చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళు వెయిటింగ్ ఏరియా. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న క్లాస్ రూమ్స్ అన్నీ అయితే చిన్న క్లాస్ రూమ్స్, లైక్ ఐపీఎం బ్యాచ్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కదా వాళ్ళ కోసం. అండ్ మాకు కూడా కొన్ని సబ్జెక్ట్స్కి తక్కువ స్టూడెంట్ స్ట్రెంత్ ఉన్నాయి, అన్నీ ఇక్కడ అవుతూ ఉంటాయి. ఇందాక మీకు లోపల చూపించింది దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లాస్ రూమ్. దాట్స్ భూమి. ఇక్కడైతే పీజీపీ ఆఫీస్, దీని పేరు దీక్ష. ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా లక్ష్య, దిస్ ఇస్ ద ప్లేస్మెంట్ ఆఫీస్. అండ్ అక్కడ డోర్ నుంచి వెళ్తే ఫ్యాకల్టీ క్యాబిన్స్ అయితే ఉంటాయి.
ఇవన్నీ అయితే ఫ్యాకల్టీ క్యాబిన్స్. ఇవాళ సండే కాబట్టి ఎవరు ఉండరు కాబట్టి లైట్స్ ఏం ఆన్ లేవు. సో అందుకే అంత చీకటిగా ఉంది. అండ్ ఇక్కడ ఎవరైనా ప్రొఫెసర్స్ని మీట్ అవ్వడానికి వస్తే వెయిట్ చేయడం కోసం ఇలా వెయిటింగ్ ఏరియాస్ విత్ సోఫాస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో డీబీఎం అండ్ హెచ్హెచ్ఎం వాళ్ళ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. నేను ఆ స్టేట్స్ నుంచి వచ్చి ఇటువైపు వచ్చాను ఫ్యాకల్టీ క్యాబిన్స్ చూపించాక. ఫస్ట్ ఫ్లోర్లోనే కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ద కంప్యూటర్ ల్యాబ్ అనుకరణ్, బట్ ఇట్స్ లాక్డ్ నౌ. సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని క్లాస్ రూమ్స్ అండ్ ఎగ్జామినేషన్ రూమ్స్ అయితే ఉంటాయి. అంతే. ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఇంకా బాగుంటుంది. ఇదంతా రిసెప్షన్ ఏరియా లాస్ట్కి చూపిస్తున్నా అని అనుకోకండి. బయట నుంచి లోపలికి వచ్చే సైడ్ డోర్ లాక్ ఉండే, అందుకే లోపలికి వచ్చాక అంతా షూట్ చేసాక లోపల నుంచి అక్కడికి ఎంటర్ అయ్యే దారి ఓపెన్ ఉందని అది చూపిస్తున్నా. ఇక్కడైతే కాలేజ్ ప్రోటోటైప్.